ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువవుతున్న నేపథ్యంలో పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమున కాలువ ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు వేసే అడుగులకు చెక్ పెడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య పోటీ మరింత వేగంగా ఉంది. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెనమలూరు నుంచి వైసీపీ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. పొరుగున ఉన్న పెడన ఎమ్మెల్యే కమ్ మంత్రి జోగి రమేష్ను తీసుకువచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో టీడీపీ డిఫెన్స్లో పడింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాల్లో టీడీపీ తరపున కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోడే ప్రసాద్ పోటీ చేస్తూ వస్తున్నారు. 2014లో ఆయన విజయం దక్కించుకున్నారు. 2019లో ఓడిపోయారు. ఈసారి ఇక్కడ మారిన సమీకరణల నేపథ్యంలో వైసీపీని బలంగా ఎదుర్కొనే విషయంపై కొన్నాళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పేరు తెర మీదికి వచ్చింది. తెలుగు సినీ రంగంలో సూపర్ స్టార్గా వెలుగొందిన నటశేఖర్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావును బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తాజాగా వెలుగు చూసింది. ఘటమనేని ఆదిశేషగిరిరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ కూడా చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ చెంతకు చేరారు. ఆయనకు ఇక్కడ ఆశించిన మేరకు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో 2 సంవత్సరాలుగా వైసీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆదిశేషగిరిరావును బరిలోకి నిలపడం ద్వారా వైసీపీకి గట్టి షాక్ ఇవ్వచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు ఆయన రాకతో కమ్మ సామాజిక వర్గం పూర్తిగా తమ వెనుకే ఉంటుందని కూడా లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. కృష్ణ కుటుంబానికి ఆది నుంచి కూడా టీడీపీ ప్రాధాన్యం ఇస్తుంది. ఆయన సొంత అల్లుడు గల్లా జయదేవ్కు 2014 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆయన విజయం దక్కించుకున్నారు. 2019లోనూ ఇదే సీట్ కేటాయించారు. మరోసారి వైసీపీ హవాను ఎదిరించి మరి గెలుపు గుర్రం ఎక్కారు. ఇటీవల గల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో కృష్ణ కుటుంబానికే చెందిన ఆదిశేషగిరిరావు ఈ దాపా ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.